ఉన్నారా? ఏ నోబితా, బాల్ ని కొట్టే ముందు 2-3 సార్లు ఆలోచించు కొట్టు. అలాగే జియాన్. ఆడదాం. బ్యాటర్ అవుట్. నోబితా గేమ్ సెట్. మనం ఓడిపోయాం. 18 రన్లు ఒక స్కోరేనా? మన వల్ల అది కాలేదు. ఇదెంత సిగ్గు చేటు. మీరు ఆడేది ఒక ఆటేనా? ముఖ్యంగా నువ్వు నోబితా, నీ అసమర్థత వల్లే వాళ్ళకి 15 రన్లు దక్కే. నోబితా, నువ్వు అలా గందరగోళం చేస్తుండకపోతే మనకు 5 రన్లు దక్కుండేవి, తెలిసిందా? 20 రన్లు కొట్టి గెలవాల్సిన మనం నీ వల్లే ఓడిపోయాం. నిజంగానా? అందుకు శిక్షగా ఈ గ్రౌండ్ చుట్టూ 20 సార్లు పరిగెత్తు. నాకు కాస్త విశ్రాంతి కావాలి, అలసిపోయాను, పరిగెత్తలను. ఇప్పటికే నన్ను బాగా పరిగెత్తించావు జియాన్. ఎంత ధైర్యం ఉంటే ఇలా బాగుతావు? నీ చేత ఎలా పరిగెత్తించాలో నాకు తెలుసు. పరిగెడతావా లేదా? పరిగెత్తు. జియాన్ చాలా కోపంగా ఉన్నాడు. ఖచ్చితంగా నోబితా అయిపోయాడు. నేనిక భరించలేను. నేనే ఎందుకు అదంతా చెయ్యాలి? సరిగ్గా ఆడవు కదా, అందుకే. డోరేమా, నువ్వు కూడా నన్ను మాటలు అంటున్నావా? సరే, కాస్త ప్రాక్టీస్ చేస్తే అంత సర్దుకుంటుందిలే. లేచిరా. కుదరదు. కానీ ఇప్పుడు నా సమస్య జియానే. అసలు ఆ టీంలో తను లేకపోయింటే. అవును, జియాన్ లేకపోతే నేను అవన్నీ చెయ్యాల్సిన అవసరం లేదుగా. తను అక్కడి నుంచి వెళ్ళిపోతే ఎంత బాగున్నాం. ఓ, అలా అనుకుంటున్నావా? సరే, అలాగే కానిద్దామా. డిక్టేటర్ స్విచ్. డిక్టేటర్ స్విచ్చా అంటే ఏంటి? ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకొని శాసించేవారే డిక్టేటర్. డిక్టేటరా? ఇదిగో, ఇతను దీన్నే ఉపయోగించి అతనికి అడ్డొచ్చిన వారందరినీ తొలగించారు. అది ఎలాగంటే, తన మాటకి ఎదురు చెప్పిన వారందరినీ ఈ విధంగా మాయం చేశారు. మాయం చేయడం అంటే వారిని పూర్తిగా ఈ ప్రపంచం నుంచి తొలగించడం అన్నమాట. ఏంటి తొలగించడమా అంటే? అదే నీకు చెప్పాను కదా, పూర్తిగా మాయమైపోతారని. పూర్తిగా మాయమైపోతారా? అరే, మాయమైపోయిందంటే ఎక్కడ? ఇప్పుడు నీకు అర్థమైందా? నిన్ను ఇబ్బంది పెట్టే వారిని నువ్వు ఈ విధంగా తొలగించొచ్చు. అప్పుడు నువ్వు ప్రశాంతంగా బతకచ్చు. కానీ మనుషుల్ని తొలగించడం అంటే ఎంత భయంకరంగా ఉంటుందా? సరేలే, దీన్ని వాడాలా వద్దా అన్నది నేను తర్వాత చెప్తాను. మరేం పర్వాలేదు, బాగా ఆలోచించి చెప్పు. జియానికి సహనం చాలా తక్కువ. కానీ తన్ని తొలగించాలంటే నాకు బాధగానే అనిపిస్తుంది. తనలోనూ కొన్ని మంచి లక్షణాలున్నాయి. కాకపోతే కోపిష్టి, చులకన చేసి మాట్లాడతాడు, ఏడిపిస్తాడు. నోబితా, నా మాట లెక్క చేయకుండా సగంలోనే వచ్చేసావు కదూ. అబ్బే, ఏం లేదు జియాన్. నువ్వింకా 10 సార్లు పరిగెత్తాలి, గుర్తుందా నోబితా? నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. నా కళ్ళు కప్పుదామని చూస్తావా? నిన్ను వదిలిపెట్టను. నువ్విక తప్పించుకోలేవు నోబితా, నా చేతిలో అయిపోయావు. జియాన్, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నావు. తను మాయమైపోయాడు.
నిజంగానే మాయమైపోయాడు. నేనేంటి ఇలా చేశాను? జియాన్ని మాయం చేసేసాను. ఆ? ఏమైంది నోబితా? చాలా దిగులుగా కనిపిస్తున్నావు. తను వెళ్ళిపోయాడు. అదే జియాన్ వెళ్ళిపోయాడు. జియానా? ఇంతకీ తనెవరు? హ? ఎవరని అడుగుతావేంటి? మన జియాన్ టకేషి గోడ. బొద్దుగా ఎత్తుగా ఉంటాడు, అందర్నీ కొడుతూ ఉంటాడు. తకేషి గోడానా? అయితే నీకు నిజంగానే తెలీదా? తెలీదు. హ? సార్ ఆగండి సార్. ఏంటి గోడానా? అవును. నా క్లాసులో గోడ అనే పేరు గల వాళ్ళు ఎవ్వరూ లేరే. హ? మన జియాన్ తెలీదా? అలాంటి వాళ్ళెవ్వరూ నాకు తెలీదు. కానీ నోబితా, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఇప్పుడు నమ్ముతావా? వింతగా ఉంది. టకేషియా, అవును, టకేషి గోడ. చాలే ఊరుకో. నాకు అలాంటి కొడుకే లేడు. హ? నాకు ఉన్నది ఒకే ఒక కూతురు. జియానా, తను ఎవరు? నేను గోడ గురించి మాట్లాడుతున్నాను. నీకు తెలుసా? నాకు కూడా తెలీదు. గోడానా? అవును, టకేషి గోడ. జియాన్. తన గురించి నేను ఎప్పుడు వినలేదు. అసలు ఏం జరుగుతోంది? జియాన్ పేరు చెప్తుంటే ఎవరికీ తెలియలేదంటున్నారు. నోబితా ఇలా చూడు. నోబితా నిన్నే. ఏంటి? నీకేం కాలేదుగా నోబితా? అబ్బే నాకేం కాలేదు. బాగా అలసిపోయినట్టున్నావు. వెచ్చని నీటితో శుభ్రంగా స్నానం చేసి హాయిగా నిద్రపో. హ, ఒక్క నిమిషం ఉండు. తీసుకో నోబితా. ఏంటిది? దీని పేరు బాత్ సాల్ట్. ఇది మంచి వాసన వస్తుంది. నీ అలసటంతా తీరిపోతుంది. నీకు ధన్యవాదాలు. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. మనం రేపు కలుద్దాం. సరే, రేపు కలుద్దాం. తొలగించడం అంటే పూర్తిగా అసలు అలాంటి మనిషి లేడని అర్థం అన్నమాట. నోబితా, నువ్వు అసమర్థుడవని ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నీ వల్లే ఇవాళ మనం ఆటలో ఓడిపోయాం. జియాన్ లేని ప్రపంచంలో సునియా టీం కి కెప్టెనా? 20 రన్స్ లో 18 రన్లు వాళ్ళు నీ వల్లే తీయగలిగారు నోబితా. గందరగోళం చేయకుండా ఉండుంటే మనం ఇంకా 7 రన్లు ఎక్కువ తీసుండేవాళ్ళం. అంకెలు పెరుగుతున్నాయంటే నా బాధను అర్థం చేసుకోకుండా కొనుక్కుతున్నావా? 25 సార్లు మైదానం చుట్టూ పరిగెత్తు, ఇదే నీకు శిక్ష. జియాన్ని మించిపోయాడంటే నువ్వు నా నుంచి ఎలా తప్పించుకుంటావో చూస్తాను. నీ బెడద కూడా వదిలించుకుంటానా? మాయమైపోయాడు. సునియో, ఇలా జరిగిందేంటి? ఓ అమ్మ, ఇది నా తప్పు కాదు. నాకేం తెలీదు. నేను ఇక దీన్ని వాడను. దీన్ని తిరిగి డోరేమాన్కే ఇచ్చేస్తాను. నోబితా, నిన్నే నోబితా. ఏంటి? నోబితా, ఇవాళ గేమ్ నీ వల్లే ఓడిపోయాము తెలుసా? అది నిజమే. నువ్వు 20 సార్లు గ్రౌండ్ ని చుట్టాలి కదా, దాన్ని నువ్వు ఇంకా ముగించలేదా? నోరు ముయ్యండి, నాకు విశ్రాంతి కావాలి, లేకపోతే మీ అందరినీ తొలగించేస్తాను. మొత్తానికి ఇంటికి చేరుకున్నాను. నోబితా, ఎంతసేపు ఆడుకోవడమే గాని నీకు అసలు హోంవర్క్ చేసే ఉద్దేశం ఉందా లేదా? నేనెంత చెప్పినా నా మాట ఏది పట్టించుకోవడం లేదు. అసలు నిన్ను అమ్మా, దయచేసి నా జోలికి రాకండి. ఏంటి? నువ్వు మాయం చేసిన వాళ్ళని మళ్ళీ తిరిగి రప్పించాలా? నన్ను నమ్ము డోరేమాన్, నిజంగా వాళ్ళని మాయం చేయాలని అనుకోలేదు. నువ్వు అలాగే చెప్తావు కానీ దయచేసి నువ్వేదైనా చేయగలిగేది చెయ్యి. ఇలా చూడు, ఇదంతా తేలికైన పని కాదు. నువ్వే కదా జియాని నీ నుండి తొలగించుకోవాలని అనుకున్నావు. నిజమే అనుకో,
ఇలా చూడు నోబితా, జరిగిందేదో జరిగిపోయింది. ఇక దాని గురించి మర్చిపో. మర్చిపోవాలా? నా వల్ల కాదు. ఎంత భయంకరమైన గ్యాజెట్ ఇది. కోపంలో ఈ గ్యాజెట్ ని తెలియకుండా వాడేశాను. ఈ అనర్థాలన్నిటికీ నేను కారణమయ్యాను. హ. వాళ్ళందరూ ఎందుకు నా మీద విరుచుకుని పడతారో. అసలు నేను చెప్పిన మాట నువ్వు ఏది పట్టించుకోవడం లేదు. 20 సార్లు గ్రౌండ్ చుట్టూ పరిగెత్తు నోబితా. నువ్వు అసమర్థుడివి, నీ వల్లే ఈ ఆటలో ఓడిపోయావు. నువ్వు చాలా చెడ్డోడివి. అంతా నీ తప్పే. చాలా ఆపండి, ఆపండి. నాకు మళ్ళీ ఆ గ్యాజెట్ ని ఉపయోగించడం ఇష్టం లేదు. ఇలా అంతా జరగాలని నువ్వే కోరుకున్నావు. ఇలా జరగడానికి నువ్వే కారణం. డోరేమోన్, నువ్వు కూడా నా- రాసుకుని రావు. నువ్వు అలసిపోయినట్టున్నావు. నీ వల్లే ఓడిపోయాం. నోబితా అలసిపోయాడు. ఇలా జరగడానికి నువ్వే కారణం. నోబితా. చాలు చాలు ఆపండి. కట్ట కట్టుకుని వచ్చి నన్ను తింటారా మిమ్మల్ని? అంత నిశ్శబ్దంగా ఉందేంటి? అమ్మా, ఓయ్ డోరేమోన్! డోరేమోన్ లేడంటే ఎవరు కనిపించడం లేదు. ఏం కాదు, బజార్కి వెళ్తే అక్కడ అందరూ ఉంటారు. వెళ్ళి చూస్తాను. ఖచ్చితంగా అందరూ ఉంటారు. ఓయ్ షిజుకా! ఓయ్ షిజుకా! షిజుకా కూడా లేదేంటి? ఏయ్ షిజుకా, తలుపు తెరు షిజుకా, నేనే. హలో, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా తలుపు తెరవండి. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. ఎవరు లేరు, ఒక్కరు కూడా లేరు. ఏమిటిది? నేనేంటి ఇలా చేశాను? ఈ ప్రపంచంలో ఎవరు లేరా?おいのび太、こんなことできないだろう。やーいおっとこの綱なら誰でも渡れるんだよ。大丈夫だってば。どんなにフラフラしたって絶対に落ちないよ。僕の飛行機が木の枝に引っかかっちゃった。風船を綱に結ぼう。これなら楽々簡単。ほらありがとう。 అందరూ మాయమైపోయారు. నమ్మలేకపోతున్నాను. నోబితా, అనవసరంగా అందరినీ దూరం చేసుకున్నావు. నీ తప్పుని సరిదిద్దుకునే అవకాశం లేదు. ఇక నన్ను తిట్టేవాళ్ళు ఎవరు ఉండరు. ఇక ఏడిపించడానికి స్నేహితులు కూడా లేరు. అమ్మా, మాస్టరు ఎవరూ లేరు. సరేలే, ఏం పర్వాలేదు. ఇక నా ఇష్టం వచ్చినట్టు నేను నడుచుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రపంచమే నా సొంతమైపోయింది. ఇక నాదే రాజ్యం. భలే! నాకిష్టమైన తినుబండారాలు అన్నీ తింటాను. పొట్టు ఫుల్ అయిపోయింది. ఇంతకు మించి నేను తినలేను. ఇప్పుడు వెళ్ళి ఆడుకుంటాను. భలే భలే, నాకు కావాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయి.
భలే భలే, ఈ ప్రపంచంలో ఉండే ఆట వస్తువులు అన్నీ నాకే సొంతం. నేనిక ఎంతసేపు అయినా ఇలా ఆడుకుంటూ గడపచ్చు. అరే ఆగిపోయిందేంటి? హే డోరేమోన్, డోరేమోన్ నువ్వు కనీసం ఒక్కళ్ళనైనా ఉంచి ఉండాల్సింది. టీవీలో ఏ ఛానల్ రావడం లేదు, నాకేం తోచడం లేదు. ఇప్పుడు నేను ఏం తలుచుకున్నా చెయ్యొచ్చు, కానీ ఏం తోచడం లేదే. ఉపాయం. దేని మీదైనా నేనిప్పుడు సవారీ చెయ్యొచ్చు, ఎంత ఎత్తుకైనా ఎగరచ్చు. ఎటు చూసినా చీకటిగా ఉంది. అయితే నిజంగానే ఇక ఎవరు ఉండరన్నమాట. లైట్లన్నీ వేసుంచే నేను నిద్రపోతాను. లైట్లు ఆరిపోయాయండి. నాకు భయంగా ఉంది, నాకు భయంగా ఉంది. నొప్పెడుతోంది. నేనెవరికి ఫోన్ చేసినా ఫోన్ తీసేవాళ్ళు ఎవరు ఉండరు. సరేలే, ఏం చెయ్యను, నా టైం అస్సలు బాలేదు. నోబితా, మర్యాదగా హోంవర్క్ చెయ్యి. నోబితా 20 సార్లు నువ్వు పరిగెత్తాలి. హే నోబితా ఒక అసమర్థుడు. ఈ నోబితా వల్లే మనం ఓడిపోయాం. అవునవును, నువ్వు అలిసిపోయి ఉంటావు. నువ్వు అలిసిపోయి ఉంటావు నోబితా. అవును, బాగా అలిసిపోయాను. షుజుకా చెప్పినట్టే భలే హాయిగా ఉంది. ఎంత వెచ్చగా ఉందో. అరే ఇదేంటి? ఇదంతా ఒక పీడకలగా ఉంటే ఎంత బాగుండు. నాకు ఏడుపు వచ్చేస్తోంది. రేపు నేను షుజుకాని కలవలేనమాట. షుజుకా, లాభం లేదు.
నన్ను క్షమించండి. ఎవరైనా దయచేసి రండి. షిజుకా, జియాన్ రండి. నేను ఒంటరిగా ఇలా జీవించలేను. నా వల్ల కాదు. నోబితా, ఇప్పుడు నీకు బాగా అర్థమైనట్టుంది. చెప్పు. అవును, బాగా అర్థం చేసుకున్నాను. నీకు వాళ్ళు నచ్చకపోవడం వల్ల వాళ్ళని నువ్వు తొలగించుకోవాలనుకోవడం చాలా పెద్ద తప్పు నోబితా. చాలా సరిగ్గా చెప్పావు. నేను తప్పు చేశాను. ఇప్పుడు నీకు అంతా బాగా అర్థమైందనుకుంటాను. ఆ. ఆ. డోరేమాన్, ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. డోరేమాన్, నిన్ను బాగా మిస్ అయ్యాను. దయచేసి నన్ను క్షమించవా? నిన్ను మాయం చేశాను. మరేం పర్వాలేదు నోబితా, నీకంతా అర్థమైందిగా. నిజానికి ఈ డిక్టేటర్ స్విచ్ డిక్టేటర్స్ కి కాదు, ఒకరిని మాయం చేయడం వల్ల ఎంత బాధగా ఉంటుందో అని తెలిసేలా చేయడానికి ఈ స్విచ్ ఉపయోగపడుతుంది. ఏంటి, నిజంగానా? నాకు బాగా బుద్ధొచ్చింది. అంతా మళ్ళీ మార్చేయ్. మ్మ్. ఇప్పుడు మొదలు పెడుతున్నాను. ఓ నోబితా, నీ గదిలో ఏంటి ఇంత చెత్త పేరుకుపోయింది? ముందొచ్చి శుభ్రం చేస్తావా లేదా? ఎప్పట్లాగే అమ్మ నా మీద కోపడుతుంది. నువ్వు త్వరగా వెళ్ళి శుభ్రం చేస్తే మంచిది. హే! అరే అరే, ఓ, ఓయ్, ఓ, బాబా. ఏంటి నోబితా ఇలా ఆడుతున్నావు? నీ ఆట మీద దృష్టి పెట్టు. ఆ, సరే సరే. ఇదిగో. ఆఖరికి అలా జరిగింది. చాలా మంచి పని చేశావు. ఆ. ఏయ్, ఆ అసమర్థుడు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈసారి ఆటలో తప్పు చేసావో మళ్ళీ శిక్షిస్తాను. ఓ, జియాన్కి నా మీద కోపం వచ్చింది. ధన్యవాదాలు జియాన్. ఆ? నోబితా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? కారణం ఏమై ఉంటుందబ్బా? అందరినీ కోపంగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ నోబితా పుట్టినరోజుకి ఏమైంది?